వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. భారతీయ క్రికెట్ అభిమానుల అందరినీ కన్నీళ్లు పెట్టించిన మ్యాచ్ అది. దాదాపు ప్రతి క్రికెట్ అభిమాని హృదయం ముక్కలైన రోజు అది. దాదాపు ఆ మ్యాచ్ జరిగి నేటితో ఏడాది పూర్తయింది. 2023 నవంబర్ 19 భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ మ్యాచ్ జరిగిన దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఏ క్రికెట్ అభిమాని కూడా ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయారు. ఆ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మనల్ని అంతగా బాధించింది. ఆ మ్యాచ్ జరిగి నేటికి ఏడాది పూర్తయింది. మన దేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఎలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు అసలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ వరకు దూసుకెళ్ళింది. ఆ వరల్డ్ కప్లో టీమిండియా ఎంత అద్భుతంగా సెట్ అయిందంటే అసలు ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ రోల్ని అద్భుతంగా పోషించారు. ఓపెనర్ల నుంచి మొదలు పెడితే బౌలర్ల వరకు, మిడ్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వరకు ప్రతి ఒక్కరు సూపర్ ఫామ్తో ఉన్నారు. ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే టీంను చాలా అద్భుతంగా ముందుకు నడిపించాడు. అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అసలు టీము ఖచ్చితంగా వరల్డ్ కప్ కొడుతుంది అని ఫస్ట్ మ్యాచ్తోనే మనకు రుజువైపోయింది. దాదాపు ఫస్ట్ మ్యాచ్ అయితే మనం ఆస్ట్రేలియాతో ఆడినాం. ఆస్ట్రేలియాని ఫస్ట్ మ్యాచ్లోనే ఓడించి ఆ వరల్డ్ కప్ అనేది చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాం. రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ ఎలాంటి అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చాడు ఆ వరల్డ్ కప్ మొత్తం మీద చూసుకుంటే, తన హాఫ్ సెంచరీలు కానీ ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి బాల్ని చాలా అగ్రెసివ్గా ఆడాలి, ఫస్ట్ పవర్ ప్లేలోనే అద్భుతమైన స్టార్ట్ ఇవ్వాలి టీంకి అనేది ఆ ఇంటెంట్, ఆ స్టెప్ అతను తీసుకున్న విధానం అయితే ఆ వరల్డ్ కప్కి హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత రోహిత్ శర్మ అలా అగ్రెసివ్ ఆడే క్రమంలో తొందరగా అవుట్ అయినా కూడా, వికెట్లు పడినా కూడా ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్టాండ్ తీసుకొని టీంను నిలబెట్టిన విధానం కానీ అదంతా ఒక అద్భుతం కాదు. అసలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అసలు ఎంత అద్భుతంగా ఆడారు ఆ వరల్డ్ కప్ అంతా. అలాగే బుమ్రా, షమీ దాదాపు స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు 4 మ్యాచ్ల దాకా ఆడకపోయినా ఆ తర్వాత వన్స్ టీంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడో మనందరం చూసాం. అంత అద్భుతంగా ఆడుతున్న టీమిండియా ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చింది. పెద్ద టీమ్స్ని ఓడిపించింది. దాదాపు అన్ని టీమ్స్ని ఓడించింది. న్యూజిలాండ్ మనం చూస్తున్నాం, గతంలో చాలాసార్లు మనకి ఏ వరల్డ్ కప్లో మేజర్ ఈవెంట్లో అయినా న్యూజిలాండ్ అనేది మనకు ఒక గండంలాగా ఉండేది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచెస్లో న్యూజిలాండ్తో మ్యాచ్ అంటే దాదాపు మనం చేతులు ఎత్తేసే పరిస్థితి ఉండేది. కానీ 2023 వరల్డ్ కప్లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్ను కూడా మట్టి కనిపించింది. చాలా అద్భుతంగా ఆడి ఫైనల్కి దూసుకొచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ టాస్ గెలిచి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. 2003లో అప్పటి కెప్టెన్ మన గంగోలీ చేసిన తప్పే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ చేశాడని అనిపించింది. ఫస్ట్ బౌలింగ్ తీసుకొని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లో. కాకపోతే మ్యాచ్ కంటే ముందు కమిన్స్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేడియానికి వచ్చే ప్రతి అభిమానిని సైలెంట్ చేస్తా అనే కామెంట్ చాలా వైరల్ అయింది. ఖచ్చితంగా తను అన్నట్టే కూడా టీమిండియా అలా వికెట్లు పడుతూ ఉంటే, సరిగ్గా రన్స్ రాకపోయింటే స్టేడియం అంతా చాలా సైలెంట్గా ఉండిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా మారిపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు మాత్రం అసలు స్టేడియంలో ఒక్క మనిషి కూడా లేడా అంత నిశ్శబ్దం ఆవహించింది స్టేడియాన్ని. అప్పటికి కూడా ఫైనల్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ 40+ రన్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. కాకపోతే శుభ్మన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్, జడేజా ఇలాంటి ప్లేయర్లు, బ్యాట్స్మెన్లు పెద్దగా రన్స్ చేయలేదు. విరాట్ కోహ్లీ అప్పటికీ తన సీనియారిటీని ఉపయోగించి ఆ డిఫికల్ట్ పిచ్ పైన హాఫ్ సెంచరీ కూడా చేసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడినప్పటికీ చాలా మరీ స్లోగా ఆడాడు అనే విమర్శలు కూడా అప్పట్లో తన పైన వచ్చాయి. కాకపోతే పరిస్థితి అప్పుడు అలానే ఉండేది. సో అప్పుడు పరిస్థితి తగ్గట్టు తను ఆడాడు, కాకపోతే మరీ స్లోగా ఆడాడేమో అనే ఫీలింగ్ అయితే అందరికి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్, తనపైన చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ ఉండే ఆ వరల్డ్ కప్లో. కాకపోతే తను చాలా దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో కూడా కేవలం 18 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. చాలా బాల్స్ ఆడాడు, అయినా కూడా తనపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ టైంలో వేగంగా ఆడొచ్చు, ఆ టైంలో కేఎల్ రాహుల్ సెట్ అయి ఉన్న టైంలో కూడా సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించలేకపోయాడు. అది చాలా ఎఫెక్ట్ చూపించింది మన పైన. ఓవరాల్గా ఆ రోజు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బాగా ఆడినప్పటికీ కూడా అది సరిపోలేదు. ఆస్ట్రేలియా అంటే ఒక బిగ్ టీం ముందు ఒక పెద్ద టార్గెట్ సెట్ చేయడానికి మాత్రం అది సరిపోలేదని చెప్పాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేసింగ్కి వచ్చిన తర్వాత షమీ అలాగే బుమ్రా మంచి బౌలింగ్ చేసి వికెట్లు స్టార్టింగ్లో తీసినప్పటికీ కూడా 47 రన్స్కి వాళ్ళ 3 వికెట్స్ లాస్ అయినప్పుడు మనకు హోప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ మ్యాచ్ మనం
గెలిచే అవకాశాలు కనిపించాయి, కానీ వన్స్ ట్రావిస్ హెడ్ అలాగే లబుషన్ ఇద్దరు చాలా అద్భుతంగా ఆడి మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేశారు. ఏదైతే 2003 వన్డే వరల్డ్ కప్లో ఇండియా పైన రికీ పాంటింగ్ ఆడిన ఇన్నింగ్స్ను అది కూడా మర్చిపోలేము, ఎందుకంటే ఆ ఫైనల్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో రికీ పాంటింగ్ ఆడిన ఇన్నింగ్స్ని గుర్తు చేస్తూ ఈ ఫైనల్లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో టీమిండియా వరల్డ్ కప్ గెలవాలి అనే ఆశలపై మాత్రం నీళ్లు చల్లాడు. ఆ మ్యాచ్ జరిగి ఆ గాయం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. కాకపోతే ఒక్క ఫైనల్ మ్యాచ్ పక్కన పెడితే మాత్రం ఆ వరల్డ్ కప్ ఆశాంతం రోహిత్ సేన చాలా అద్భుతంగా ఆడింది. అలాంటి టీము ఒక రోల్ మోడల్ టీం అనమాట. చాలా అద్భుతంగా సెట్ అయిన టీం. ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ 100కి 200% ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆడారు. ఆ ఓటమి తర్వాత టీమిండియా మాత్రం ఒక్కసారిగా లోకి వచ్చేసింది. చాలా నిరాశకు గురైంది. ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సొంత గడ్డపై రెండోసారి, గతంలో 1983లో ఒకసారి గెలిచాం, అలాగే 2011లో ధోని కెప్టెన్సీలో గెలిచాం, మళ్ళీ మూడోసారి. కాకపోతే సొంత గడ్డపై ఇండియా ఆడుతూ గెలవడం రెండోసారి జరిగేది, కాకపోతే అది మిస్ అయింది. ఆ డిసప్పాయింట్తో మనం చాలా బాధలోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఆ బాధనంతటిని కాస్త 2024లో జరిగిన T20 వరల్డ్ కప్ కొంత తీర్చిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ వరల్డ్ కప్ ఓడిపోయిన బాధను తీరుస్తూ T20 వరల్డ్ కప్ అయితే టీమిండియా కైవసం చేసుకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ 1 ఇయర్ కాలంలో టీమిండియాలో చాలా మార్పులు వచ్చాయి. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ఇచ్చారు. సో మళ్ళీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీళ్ళిద్దరు ఆడతారా అనే విషయం మాత్రం చాలా సస్పెన్స్గా మారింది. సో ఫైనల్గా అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ప్రతి క్రికెట్ అభిమానికి ఎప్పటికైనా చాలా బాధించే అంశమే. అంత అద్భుతంగా ఆడి ఫైనల్లో ఓడిపోవడం అనేది ఎవరికి నచ్చదు. సో ఆబ్వియస్లీ అది మనకి జరిగింది. ఆ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి వీళ్ళని త్వరగా బయటకు వచ్చి మళ్ళీ T20 వరల్డ్ కప్ గెలవడం అనేది ప్రతి భారత క్రికెట్ అభిమానికి మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది.